హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాన్స్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ ఆంధ్ర స్పెషల్ రాగి సంగటి అండి. రోజులు మారొచ్చు, ఎన్నో రకాల వంటకాలు మారొచ్చు, కానీ ఈ రాగి సంగటిని ప్రిపేర్ చేయకుండా తినకుండా మాత్రం ఉండరు. సో ఆల్ టైమ్ ఫేవరెట్ ఆంధ్ర స్పెషల్ రాగి సంగటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొత్త పద్ధతిలో చేయించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో దానికోసం రాగి సంగటి చేయడం కోసం ఈ విధంగా 1 కప్పు ఎక్కువ క్వాంటిటీలో ఉండే రాగి పిండిని తక్కువ క్వాంటిటీతో రైస్ని తీసుకున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది రాగి సంగటికి. ఈ విధంగా రేషన్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా 4-5 టైమ్స్ వాష్ చేసి దానిలో 2-3 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసి అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి చక్కగా కుక్ చేసుకోవాలండి. ఇది కుక్ అయ్యే ప్రాసెస్లో ఈ విధంగా మనం తీసుకున్న రాగి పిండిలో నుండి 2-3 స్పూన్స్ వరకు ఇలా ఎంటీ బౌల్లో యాడ్ చేసుకొని దానిలో 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసి గడ్డలు అనేవి లేకుండా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ రాగి వాటర్ని పక్కన పెట్టుకుందాం. చూడండి, మనం కుక్ చేసుకుంటున్న రైస్ ఎంత చక్కగా కుక్ అవుతుందో కదా. ఇది చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. ఈ విధంగా ఈ రైస్ని కుక్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ మనం రాగి సంగటిని ఏ బౌల్లో అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ బౌల్ తీసుకొని దానిలో 2-3 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసి వాటర్ చక్కగా మరిగేంత వరకు మరిగించుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా రాగి ఫ్లోర్, దానిని యాడ్ చేసే ముందు ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మరుగుతున్న వాటర్లో యాడ్ చేసాము అంటే చూడండి ఎంత చక్కగా మెల్ట్ అయిపోయిందో. సో గడ్డలు అనేవి అస్సలు కట్టవండి. ఇలా ఈ వాటర్ని కూడా చక్కగా కుక్ చేసి 1 మినిట్ పాటు కుక్ చేసిన తర్వాత 1 కప్పు ఫ్లోర్ ఏదైతే తీసుకున్నామో రాగి పిండిని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. వెంటనే ఈ విధంగా కంటిన్యూస్గా మిక్స్ చేసాము అంటే చక్కగా కలిసిపోతుంది. గడ్డలు అనేవి ఏమాత్రం కట్టవు. ఇలా ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ లేదా 5 to 10 మినిట్స్ పాటు చక్కగా కుక్ చేసాము అంటే వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యి రాగి పిండి ఫ్లేవర్ మొత్తం పోయి చక్కగా కుక్ అవుతుందండి. పిండి ముద్దలా చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇలా కుక్ అయిన ఈ రాగి సంగటిని కొంచెం గోరువెచ్చగా అయ్యేంతసేపు పక్కన పెట్టుకొని ఇక సర్వ్ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేతులకు తడి చేసుకొని రాగి ముద్దలను ప్రిపేర్ చేసి పెట్టాము అంటే చాలా చక్కగా తింటారు. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటి? నాటుకోడి పులుసు. సో నేను ఆల్రెడీ నాటుకోడి కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని పోస్ట్ చేశానండి. ఈ వీడియోలోనే కంటిన్యూగా పోస్ట్ చేయడానికి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో నాటుకోడి కూరనే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.